బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది జాలక, గద్దలు పిక్కదినట్టు మా కేసీఆర్ గారిని పిక్కదిన్నది కాలక, మరి నేను కూడా అడుగుతున్నా, కేటీఆర్ సన్నాసా, హరీష్ రావు సన్నాసా, లేకపోతే సంతోష్ రావు జోగులపల్లి సన్నాసా? ఎవరు సన్నాసులు? ఇన్ని వేల కోట్ల ఆస్తులు నార్సింగ్లో హైటెక్ సిటీ వేసినామని చెప్పి అప్పానంగా కొంతమందికి భూములు దారదత్తం చేసి, వంశీరామ్ బిల్డర్స్ని అడ్డుపెట్టుకొని, మై హోమ్ని అడ్డుపెట్టుకొని ఆస్తులు విచ్ఛిన్నం చేసుకుంది ఎవరు? కొల్లగొట్టింది ఎవరు? ధరణి దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? జీవోలను పాస్ చేసింది ఎవరు? 59 జీవోని అడ్డుపెట్టుకొని భూములు నొక్కేసింది ఎవరు? తెలంగాణలో ఈ రోజున భూములు ఏడున్నాయంటే ఎక్కడ ఎవరు? రంగనాయక సాగర్ భూములు కొట్టింది ఎవరు? నొక్కేసింది ఎవరు? హరీష్ రావు కదా. కాంపిటీషన్ బాబా మరుదులు ఇద్దరు ఇట్లా జుట్లు పట్టుకొని మరి కాంపిటీషన్గా నేను నొక్కుతా అని మధ్యలో మీరు కొట్టుకుంటున్నటువంటి మధ్యలో మా కవితక్క దూరింది. కవితక్క కొట్టుకపోయింది ఆస్తి. ఏమైంది? ఇప్పుడు పోయి పాపం జైల్లో కూర్చుండబట్టే. మా హ్యాపీరావు బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని పైకి మాత్రం ఇట్లా నవ్వుతూ ఉంటాడు. నవ్వుకుంటా వెనకాల ఏడేడ ఎసరు పెట్టాలో అన్నన్ని ఆడాడ ఎసరు పెట్టి మీరు అందరు కలిసి మా కేసీఆర్ జీవితాన్ని, మా కేసీఆర్ భవిష్యత్తును, కేసీఆర్కి తీసుకొచ్చినటువంటి బ్యాడ్ నేము భ్రష్టు పట్టించారు కేసీఆర్ని. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ని భ్రష్టు పట్టించారు. కేసీఆర్ అభిమానిగా చెప్తా ఉన్నా, కేసీఆర్ని భ్రష్టు పట్టించిండు. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీని ఎవరు రాబోయి ముందుకు నడిపించి తీసుకుపోవాలి అంటే ఎవడు కనబడతలేడు. కేటీఆరా, హరీష్ రావు ఏమో వెనకాలకి వెళ్ళి ఆ బీజేపీలతోటి చేతులు కలిపి హమీ తుమి ఏకై ఈడ వీళ్ళది ఏందో నాకు తెలియట్లే, నాకు సేఫ్ జోన్ బీజేపీ అని చెప్పి ఈ ఇయర్ అంటలేను, వచ్చే ఇయర్ అయినా వచ్చే 2 ఏళ్ల తర్వాత అన్న హరీష్ రావు పార్టీ మారినా మారచ్చు, గుర్రం ఎగరవచ్చు, అదే గుర్రం రెక్కలు విరిచి కింద పడవచ్చు. రాసి పెట్టుకోండి. వాళ్ళు రాహుల్ సన్నాసా, రేవంత్ సన్నాసా అని మాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే మేము కళ్ళు పెద్దగా చేసుకుంటాం. కానీ మీరన్న ఆ సన్నాసులు రావడానికి కారణం కూడా ఎవరు? బీఆర్ఎస్ కాదా? మీరు చేసిన తప్పులు కావా? మీకున్న అహంకారం కాదా? మీకున్న ఇక ఇంతకన్నా ఎక్కువ నేను తిట్టలేను, సారీ. ఇప్పుడు మీరు ఇట్లా చేయబట్టే కదా వీళ్ళందరూ వచ్చి కూసుర్రు. మరి ఇప్పుడు మీరు వాళ్ళని సన్నాసులు అంటున్నారు. ఆ సన్నాసులను తీసుకొచ్చిన సన్నాసులు మీరే కదా. మీరు భయంకరమైనటువంటి టార్చర్ అంతా పబ్లిక్కి పెట్టబట్టే కదా వామ్మో ఈ ప్రభుత్వం వద్దురా నాయన, ఈ ప్రభుత్వం తప్ప ఎవడొచ్చినా పర్లేదు, ఆఖరికి నోట్లకన్నా వేస్తాం కానీ బీఆర్ఎస్ వద్దు అని చెప్పి సినిమా చూపించారు. హత్యలు చేసిర్రు, పోక్సో కేసులు ఉంటే మాట్లాడలే, అత్యాచారాలు జరిగితే మాట్లాడలే, విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలే, పేపర్ లీకేజ్ జరిగినప్పుడు మాట్లాడలే, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ని సస్పెండ్ చేయమంటే సస్పెండ్ చేయలే. టీఎస్పీఎస్సీ బోర్డుని సస్పెండ్ చేసి ఉంటే, చైర్మన్ని సస్పెండ్ చేసి ఉంటే, పేపర్ లీకేజ్ వాళ్ళని బాధితులను ప్రక్షాళన చేసి ఉంటే ఈ రోజున మీ బీఆర్ఎస్ అధికారంలో ఉండేది కదా. మీరు చేయబట్టే కదా ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి. తప్పు మీరు చేసారు. వీళ్ళు సన్నాసులు అవ్వచ్చు, మీ వల్ల వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ఇంకో స్టైల్లో మా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకో స్టైల్లో ఇంకో రకంగా బస్సు పట్టిస్తూ ఉన్నారు, ఇంకో రకంగా నాశనం చేస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి డ్రగ్స్ వస్తున్నాయి అంటే ఎవరి వల్ల వస్తున్నాయి? మళ్ళీ పంపిస్తారు ఇంత తాటిమట్ట తుడుచుకొని పడే నీకు డిఫమేషన్ నోటీసులు. ఏం కాదు. ఎవరి వల్ల వచ్చినాయి? కేటీఆర్ వల్ల కాదా? కేటీఆర్ బావమరిది వల్ల కాదా? ఎయిర్పోర్ట్ దగ్గర డాగ్స్ని తీసేసింది ఎవరు? బూట్లల్లో కొకైన్లు వేసుకొని వచ్చేది ఎవరు? 10 ఏళ్ల నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర ఇన్స్పెక్షన్ చేయకుండా వ్యవహరించింది ఎవరు? సెలబ్రిటీలను కాపాడేది ఎవరు? పబ్స్ పెంచింది ఎవరు? డ్రగ్స్ పెంచింది ఎవరు? జూబ్లీ హిల్స్ మొదలుకొని, బేగంపేట మొదలుకొని గల్లీకి ఒక పబ్బు తెచ్చి వీకెండ్ అయితే రాత్రిపూట రోడ్లు కూడా బ్లాక్ అయ్యేంత విధంగా పబ్బులు పెంచింది ఎవరు? మీరు చేయబట్టి వీళ్ళు గదే తోవల చేస్తూ ఉన్నారు. మీరు చేస్తే తప్పు, మేము చేస్తే తప్పు కాదా? మీ కాంపిటీషన్ ప్రజల గురించి కాదండి, మీ కాంపిటీషన్ వీళ్ళ గురించి. వెనకాలకెళ్ళి మీరు ఫండింగ్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ అది నాయకులను అడుగుతూ ఉన్నా. మీరు స్కామ్లకి వెళ్ళి బయటపడడానికి వీళ్ళకి ఫండింగ్ ఇవ్వలే. 2,500 కోట్లు చేతులు మారినాయి. మరి ఎవరు మార్చిర్రు? మీ మధ్యలో కూర్చొని డీల్ నడిపించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవడు? బయట పెడదనా? వీడియోలు చూపిద్దునా? రికార్డింగ్లు తీయనా? అందరు సన్నాసులే ఉన్నారు రాజకీయ నాయకులలో. మొత్తం
ఇంకొన్ని రోజులు పోతే తెలంగాణలో ఎవడు వద్దురా నాయన, ప్రెసిడెంట్ పాలే ముద్ర నాయన, ప్రెసిడెంట్ పాలన అని చెప్పి నోటా కేసు పాడిస్తారు ఓట్లు. ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. శ్రీలంకలో ఏమైంది? శ్రీలంకను సర్వనాశనం చేసిన పాపానికి ప్రజలందరూ పోయి ఏం చేసిర్రు? ఇళ్ళని, రాజకీయ నాయకుల ఇళ్ళకు పోయి తగలబెట్టిరు 2 ఏళ్ల క్రితం. గదే పరిస్థితి తెలంగాణకి ఫ్యూచర్లో రాకుండా చూసుకోండి అని చెప్పి తస్మాత్ జాగ్రత్త ప్రతి పార్టీకి చెప్తా ఉన్నా, ప్రతి రాజకీయ నాయకుడికి చెప్తా ఉన్నా. అట్లీస్ట్ ఒక క్షమాపణ చెప్పలే కేటీఆర్ నువ్వు తెలంగాణ ప్రజలకు. ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలనే అయిపోయినావు. మా వెన్నెల కిషోర్ మా పిఏ ఉన్నట్టు ఊహించుకోవడము, ప్రభుత్వం ఇంకా ఉన్నట్టు ఊహించుకోవడం ప్రజలదే తప్పని ఇంకా మీ బీఆర్ఎస్ నాయకులు ఇంకా అదే అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు. 2 రోజుల క్రితం ఢిల్లీ ప్రెస్ మీట్లో అప్పుడు చెప్పిరు ఎస్ మాది తప్పు ఉంది అని చెప్పి. అవినీతి ఎందుకు ఏరేలే, అవినీతిని ఎండగట్టలే. నువ్వు ఫోన్ చేస్తేనే కదా నవీన్ మిట్టల్ మొత్తం అందరికీ కమిషన్ తీసుకుంటాడట, నీకు మాత్రమే ఫ్రీగా చేస్తాడట, మిగతా వాళ్ళ దగ్గర అందరి దగ్గర పైసలు తీసుకుంటాడట. టెన్షన్ ఏం పడకు, ఇంకా 15 రోజుల్లో ఏం జరుగుతుందో చూడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నరక రావాలో ఆడికెళ్ళి నరుక్కొస్తాం అంతా. ఐఏఎస్ ఆఫీసర్లకు కేటీఆర్కు లింక్ అయింది. ఏం చేసిరు? మంచి హమీతుమి ఏకే అని చెప్పి ఏం చేసిరు? ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కలిపి ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు వీళ్ళ పదవులు మారతలేవు? ఇవన్నీ కూడా టెన్షన్ ఏం పడకు. రేవంత్ రెడ్డి సన్నాస, రాహుల్ గాంధీ సన్నాస లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డిని మాత్రం అందరూ పబ్లిక్ అందరూ మా నిరుద్యోగులందరూ సన్నాసనే తిడుతూ ఉన్నారు. పుట్టగత్తు లేకుండా పోతుందని చెప్పి తిడుతూ ఉన్నారు. మరి మీరైతే ఖచ్చితంగా సన్నాసులే. ఎందుకంటే చేసిన తప్పులు ఇంకా ఒప్పుకోవట్లే. ఇంకా మీ పార్టీ ఫ్యూచర్ ఏందో మీరు ఆలోచిస్తలేరు. పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో మీరు ఆలోచిస్తలేరు. మీకు తెలియట్లే ఏం చేయాలో, మీ క్యాడర్ని ఎట్లా కాపాడుకోవాలో మీరు తెలియట్లే. కొత్త లీడర్లను ఎట్లా తీసుకోవాలో ఆలోచిస్తలేరు. కమిటీలు ఎట్లా వేయాలో ఆలోచిస్తలేరు. యువ నాయకులను ఎట్లా ముందరకు తీసుకురావాలో ఆలోచిస్తలేరు. సో మీరే కరెక్ట్గా ఉండుంటే ఈ రోజున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు అంటున్నా. మీరు కరెక్ట్గా లేకనే వీళ్ళు వచ్చిన అధికారంలోకి. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మేము మోసపోయాం మేడం, అందరు మోసపోయినరండి. ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు? సిరిసిల్లలో ఆత్మహత్యలను ఆపలేదేం? పవర్ లూమ్లు మూతపడేలా చేసింది మీరు కాదా? కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్. టిటిడి వీరప్పన్ వారసుల చేతిలో ఉండేది. ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు. తిరుమలలో మీడియాతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు బర్త్డే నిన్న. సో బండి సంజయ్ గారు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో టీటీడీకి తిరుమలకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మరి కేటీఆర్ రాష్ట్ర లెటర్కి కౌంటర్ ఇచ్చిండు. సో టీటీడీ అయితే వీరప్పన్ వారసులు అని చెప్పి అంటా ఉన్నారు. బట్ అది మాత్రం ఏకీభవిస్తున్నా. టీటీడీ మొత్తం కూడా 7 కొండల్ని మొత్తం కూడా ఈ మానిటరీ క్రిస్టియానిటీకి డైవర్ట్ చేసిర్రు మొత్తం. ఎస్, అందరి మతాలు ఈక్వలే. అట్లాంటప్పుడు టీటీడీకి వచ్చే ఫండ్స్ కానీ టీటీడీ కొండలు 7 కొండలు ఒక్కొక్క కొండకి ఒక్కొక్క అర్థం ఉన్నది. అక్కడ ఒక కొండ ఆంజనేయ స్వామి, ఒక కొండ గరుడ దేవుడు, ఇంకో కొండ ద్వారపాలకులు, ఇంకా 2 కొండలు. సో ఇట్లా ఒక శాస్త్రాలు ధర్మాలు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఎవరి నమ్మకం వాళ్ళది. సో అట్లాంటప్పుడు ఏ రకంగా వీళ్ళు ఫండ్స్ డైవర్ట్ చేస్తారు, ఏ రకంగా ఇది చేస్తారు? ఆంధ్రాలో ఎన్ని గుళ్ళను ధ్వంసం చేయలేదు, ఎన్ని గుళ్ళను సర్వనాశనం చేయలే, ఎన్ని గోవులను చంపేసిర్రు. సో ఇక్కడనే చూడాలి. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే దీక్షలో ఉన్నారు. మరి ఇకనైనా ఈ టీటీడీ ప్రక్షాళన జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ఏవైతే గుళ్ళను విచ్ఛిన్నం చేశారో ఆ గుళ్ళను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి చనిపోయిన ఆవులను అయితే మనం తిరిగి తీసుకురాలేము. ఇవన్నీ కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. టీటీడీని మాత్రం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఆడ కింద అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కల్పించే, ప్రతి ఒక్కరు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ అంతే. నెక్స్ట్ నాకు తెలిసి అన్ని పేపర్లలో కూడా ఇదే ఉందండి. ఎందుకంటే మన కాల్స్ వల్ల టైం అయిపోయింది. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు.
బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలని నేనే చెప్పిన ఢిల్లీకి పోయి ఆడ మోడీతో మాట్లాడుతుర్రు అని చెప్పి. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుక పొత్తు కోసమా? 6 రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక. 2 పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్, వలసలకు బ్రేక్. దోస్తీపై కమలనాథుల్లో భిన్న అభిప్రాయం. ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్క ఎంపీ లేకపోయినా పొత్తుల అవసరం లేకపోయినా కారు కమలం పార్టీల మధ్య ఏదో ఒక రూపంలో దోస్తీ కుదురుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. పొత్తులు విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం అనే చర్చలు ఎలా ఉన్నా వీలైనంత తొందరగానే ఈ 2 పార్టీల మధ్య ఈక్వేషన్లు మారచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న 4.5 ఏళ్ల పాటు పార్టీని నడిపించడంలో చిక్కులను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కచ్చని గులాబీ లీడర్ల అభిప్రాయం. తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అంటూ ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీలో బీజేపీకి చెందిన ఎవరెవరితో ఎలాంటి మంతనాలు జరిపారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఇచ్చే ఫీడ్బ్యాక్తో మరోసారి హస్తినా బాట తప్పదేమోనని మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేనంత చిక్కుల్లో గులాబీ బాస్ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది అని చెప్తా ఉన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటుందా? వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటుందా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమైనా? డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటున్నదా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తుందా? ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కపోకుండా చూసుకోవచ్చా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చన్నది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ విషయము నిన్న మార్నింగ్ న్యూస్లో నేను చెప్పిన ఢిల్లీలో రహస్యంగా కలుస్తూ ఉన్నారని. అయితే ఇప్పుడు మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదురుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. కానీ నేషనల్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఇప్పుడు వీళ్ళు చుక్కలు చూపిస్తూ ఉన్నారు ప్రజలకి. సో రానున్న కాలంలో తెలంగాణలో ఇప్పుడు ఇంకా టీడీపీ అధ్యక్షుడు టీటీడీపీ పెడతారా లేదా చేస్తామని రకరకాల వస్తున్నప్పటికీ ఉన్నవి 3 పార్టీలు. ఒకటి నేషనల్ పార్టీ బీజేపీ, ఇంకోటి నేషనల్ పార్టీ కాంగ్రెస్. సో రానున్న కాలంలో తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ ప్రాంతీయ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఒకవేళ నేషనల్ పార్టీ తెలంగాణలో గెలవాలన్నా ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ సపోర్ట్ కావాల్సిందే. ప్రాంతీయ పార్టీ సపోర్ట్ కావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చుక్కలు చూపించారు కదా, మళ్ళీ నేషనల్ పార్టీకి ఓట్లేయాలంటే తెలంగాణ ప్రజలు భయపడతారు. సో అందుకే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏదేమైనా ఎవరు తిన్నా తినకుండా తెలంగాణ మన ఇంటోళ్ళకే ఓట్లు వేసుకోవాలని చెప్పి ప్రాంతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీ వైపు చూస్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ తప్పైపోయింది, క్షమించండి, ప్రజలకు సవరణలు చేసుకుంటాం, నెక్స్ట్ టైం ఇటువంటి రిపీట్ కాదు అని ఒకే ఒక్క మాట చెప్తే ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ వైపు చూస్తారు. లేదా మరే కొత్త పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ కొత్త పార్టీ పెట్టి లేకపోతే వీళ్ళ కాంపిటీషన్గా ఉన్న అటువంటి పరిస్థితిలో ఉండొచ్చు, వేరే పార్టీ రావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు సినిమా చూపించారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రానున్న ఎన్నికల్లో 4 ఏళ్ల తర్వాత ఇక నేషనల్ పార్టీలని తెలంగాణ ప్రజలు నమ్మరు. నేషనల్ పార్టీలు వద్దురా నాయన, ప్రాంతీయ పార్టీలే ముద్దు అని చెప్తారు. సో అందుకే ఏ నేషనల్ పార్టీకైనా ప్రాంతీయ పార్టీతో పొత్తు అనేది అవసరం. రాజకీయ కోణంలో పొత్తు కావాలనుకుంటే ఒకవేళ బీజేపీ పెట్టుకున్న ఆశ్చర్యపోకర్లేదు. ఒకవేళ పెట్టుకోకుండా ప్రాంతీయ పార్టీ వైపే మళ్ళీ తెలంగాణ ప్రజలు చూస్తారు. రెంటుకున్న ఇల్లు సేఫా, సొంత ఇల్లు సేఫా అంటే సొంత ఇల్లు సేఫ్ అనే ప్రాంతీయ భావం వస్తుంది తెలంగాణలో. సో దీనికి అనుగుణంగా ప్రణాళికలు మరి వేసుకుంటున్నారా ఏందనేది కూడా మనం వేచి చూడాలి. సో మిగతావన్నీ కూడా ఇక సిరిసిల్లకు
పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి అని బండి సంజయ్కి లేఖ రాసిండు కేటీఆర్. దానికి బండి సంజయ్ గారు కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చిరా అని చెప్పి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడం బండి సంజయ్ తర్వాత ఎవరైనా. నెక్స్ట్ ఇక మరో 6 కారు దిగబోతున్నారా అంటే ఇక వాళ్ళ పనే అది. డిఎస్సిని గాలికి వదిలేసారు, అన్ని గాలికి వదిలేసారు. ఎవడెవడిని రెడ్ కార్పెట్ వేసి ఫండింగ్ ఎంత తీసుకోవాలనే పనులనే వీళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ టు బీజేపీ కారు ఓటు బ్యాంకు కమలంకు షిఫ్ట్. అసలు బీజేపీ మళ్ళీ ఏం చేస్తుందో తెలియదు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుంజుకుంటుంటే మరి బీజేపీ వాళ్ళు ఆలోచించాలి కదా. రండి బాబు రండి, మా బీజేపీలో జాయిన్ అవ్వండి అని వాళ్ళు చెప్తలేరే. ఓకే, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం. మంచి డెసిషనే. చాలా యాక్టివిస్ట్ పర్సన్, హెరిటేజ్ కంపెనీలను కూడా అద్భుతంగా చూసుకుంటా ఉంది. ఒక బిజినెస్ ఉమెన్గా ముందరికెళ్తా ఉంది. సో నారా లోకేష్కి వెన్నుముక్కలా వ్యవహరిస్తూ ఉంది, అన్నిట్లో కూడా గైడెన్స్ ఇస్తూ ఉంది. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఖచ్చితంగా నారా బ్రాహ్మణికి ఇస్తే మంచిదే, తప్పేం లేదు. తెలంగాణలో పిఎస్ఆర్ 500 కోట్ల పెట్టుబడితో ముందుకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. నిలిచిన 25,000 రిజిస్ట్రేషన్, 1,00,000 కుటుంబాలు పడికాబులు, సర్వర్ డౌన్ అంటూ రీజన్, ఆధార్ లింకేజ్ సమస్యతోనూ అయోమయమట. ఇలా బాధలు ఎప్పుడు తీరాలి? ఆర్చేదా తీసేదా? ఆ ధరణిని తెచ్చి నెత్తి మీద పెట్టిరు. 1,00,000 రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అంట. అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ల్యాండ్ ఫైనాన్స్ రాష్ట్రంలో 2 ఏళ్లుగా సరికొత్త బిజినెస్. చిట్స్ ఫైనాన్స్ కంపెనీల మరో రూపం. సేల్ డీడ్స్తో అప్పులు పత్రాలన్నీ కూడా సీక్రెట్. వడ్డీ 2 నుంచి 3 వరకు, అత్యవసరం అయితే ఇంకా ఎక్కువే. గడువు తీరితే భూమి వాళ్ళకే. రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లోనూ కూడా ఈ వ్యాపారం. స్పౌస్ మెడికల్ బదిలీలకు సానుకూలం. మ్యూచువల్ సెంట్రల్ ఉద్యోగుల దరఖాస్తులకు సైతం హెచ్ఓడీలకు పంపాలని జీఏడీకి ఆదేశం. పరిశీలన తర్వాతే సబ్ కమిటీకి పంపాలి. మంత్రి దామోదర నేతృత్వంలో మీటింగ్. జీవో 317పై కీలక నిర్ణయం. సో ఇది దిశ. ఈరోజు మన లైవ్ కాల్స్ తీసుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో అందుకనే కంటిన్యూస్గా కాల్స్ తీసుకున్నాం, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సో దయచేసి నేను అనౌన్స్ చేసిన రేపు సరిగ్గా 13వ తారీఖు నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు రోజు, ఇక రేపటి నుంచి రోజు సాయంత్రం 6 గంటలకు కాల్స్ తీసుకోవాలి. ప్రజా సమస్యలపైన చర్చలు పెట్టాలని చెప్పి నాకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకుందామని కూడా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా కాల్స్ తీసుకుంటాం. నేనుంటే నేను తీసుకుంటా, లేకపోతే మా రిపోర్టర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా సమస్యలపైన చర్చ జరుపుతారు అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ, రేపటి నుంచి సాయంత్రం మా ఆఫీస్ నెంబర్కు స్క్రీన్ పైన ఏదైతే 8520917933 8520917933 అనే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేయండి.